అందుకే మిత్రులారా, మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తా. కొన్ని రాజకీయ పార్టీలకు కొంతమందికి అధికారం పోయినా కడుపుమంట ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఆవేదన ఉంటుంది. కొడుకులను ఏమేమో చేద్దాం అనుకుంటే ఎందుకు కాకుండా పోతురని తండ్రికి ఆవేదన ఉంటుంది. ఆవేదనతో ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మీరు వాళ్ళ ఉచ్చులో పడితే ఎట్లా? నేనెవరినే? మీరందరు కలిసి చేస్తేనే ముఖ్యమంత్రి అయినా కదా. నేను ఆకాశం నుంచి ఊడిపడ్డానా? అమెరికా నుంచి వచ్చినా? ఏం నుంచి వచ్చినా? నల్లమల్ల అడవుల నుంచి, కొండారెడ్డిపల్లి నుంచి వచ్చిన గా ప్రొఫెసర్ కాసింది మాది పక్క ఊరే. మీ ఊరు నుంచి, మీ దగ్గర నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివి మీతో పాటు 20 ఏళ్ళు ఉండి జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా 20 సంవత్సరాలు మీతో పాటు ఉండి, మీతో పాటు పెరిగి, మీతో పాటు మీరు ఆశీర్వదిస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. చదువుకోవడానికి గుంటూరు పోలేదు, లేకపోతే పూనా పోలేదు, లేకపోతే అమెరికా పోలే. నేను చదివింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే, ఎన్నికైంది ఇక్కడనే. మా తాతలు ముత్తాతలు ఎవరు పెద్ద పెద్ద పదవులలో లేరు. మా నాయన పేరు చెప్పి నేను ఇక్కడికి రాలేదు. కష్టపడి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు తిడితే మాత్రం, కేసీఆర్ తిడితే మాత్రం బరాబర్ ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే. ఇక నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా మాట్లాడతాం. కానీ నువ్వు ఇట్లా అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి రైతులు యూరియా కోసం నన్నులాడుతుంటే నువ్వేమో సినిమా వాళ్ళతో మీటింగులు పెట్టుకుంటా, డ్రామా చేసుకుంటా, నన్ను ఏమనద్దు, నేను మాత్రం తిడతా అంటే మరి ఎందుకు పడాలి మనం? ఒక్కటంటే ఒక్క మాట, చక్కటి మాట మాట్లాడతాడా? అరే తెల్లారు లేస్తే గలీజ్ మాటలు, నీ పేగులు కట్ చేస్తా, మెడలు వేసుకుంటా, గుడ్లు వికి గోటీలు ఆడతా. పేగులు మెడలు వేసుకుంటేది బోటీ తింటాడా? ఏమన్నా బోటీ కొట్టేటోడా? నాకు అర్థం కాదు. అరే పేగులు మెడలు వేసుకుంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? నాకు అర్థం కాదు. ఇంత గలీజ్ మాట. ఇంకా ఘోరం ఏంటంటే, ఇప్పుడు నువ్వు హామీలు ఇచ్చినావు, 100 రోజులు అన్నావు, 100 రోజులు అమలు చేయకపోతే ఇక ఈ చంద్రుడు అదేమన్నాడు, ఈ సూర్యుడు ఇటు సూర్యుడు అటు ఒడిచినా, అటునోడు ఇటు వచ్చినా నేను అమలు చేసి తీరుతా అన్నాడు. మరి అయితే పైసలు ఎడికెళ్ళి వెళ్తాయంటే మాకు తెలివిలేదా కాంగ్రెస్ వాళ్ళకు? మేమందరం కూడా 6 ఫీట్లు ఉన్నాం ఒక్కొక్కడు. నేను 3 ఫీట్లు ఉన్నా కానీ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి 6 ఉన్నాడు, ఆ జానారెడ్డి 6 ఫీట్లు ఉన్నాడు. అందరం కలిసి చేస్తామన్నారు. మరి ఏమాయి ఈరోజు 20 నెలలు ఒడిసేపాయి, ఇంకో 4 నెలలు అయితే 2 నెలలు అయిపోయాయి. మిగిలిన 40% టైం అయిపోయింది. ఆఖరి సంవత్సరం ఎలక్షన్ టైం అయినా, మిగిలింది ఇంకో 2 నెలలే. మరి ఏమైనాయని ఈ హామీలు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త రాగం ఎత్తుకున్నాడు. ఏమంటాడు? లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు. ఎవడు చూస్తాడు లంకె బిందెల కోసం? ఎవరు ఎత్తుకుతారు ఈ లంకె బిందెల కోసం? లంకె బిందెలని మాట్లాడతాడు ఎవరైనా ముఖ్యమంత్రి? గింత అన్యాయం మాటలా. ఇంకా ఘోరం. ఇప్పుడు మనందరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అప్పు ఉందా లేదా? అప్పు లేనివాడు ఎవడని ఉంటే చేయలే అవటురా జీవన్ రెడ్డి. అప్పు లేనివాడు ఎవడు లేడు. కానీ అప్పు ఉంటే కూడా ఏం చేస్తాం మనం? మార్కెట్ మంచిగా లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక, కాంగ్రెస్ వచ్చినాక రియల్ ఎస్టేట్ సంకనాకిపోయింది. ఇక అసలు ₹1 ఉడతలేదు, కొనేటోడు లేడు, అమ్మేటోడు లేడు, అడిగినోడు లేడు. ఇదివరకు 30,000 కాదమ్మన్నది ఇలా 19,000కి అమ్ముకుంటాను దిక్కులేక. అక్కడక్కడ ఇక బిడెపెన్లో ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మరి ఈ పరిస్థితులల్లో అప్పు ఉన్నా కూడా ఏం చేస్తాం మనం? లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడక అంగి వేసుకొని బయట తిరుగుతామా లేదా? ఎందుకు? మళ్ళీ ఎవడన్నా అప్పు ఉడుతుందో పుట్టదో అని. కానీ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు? ఏం చెప్తున్నా ఆయన? నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతే వాడు అపాయింట్మెంట్ ఇస్తలేరంటే ఏమనాలి ముఖ్యమంత్రి? చెప్పురు మీరు, నాకు అర్థం కాదు. ఎవడన్నా చెప్పుకుంటాడు అట్లా? ఏం లేకపోయినా కడక్కంగా చేసుకొని చాలు మాకేమైంది రాబాయి, నువ్వు 1,00,000 కాదు 2 లక్షలు ఇస్తా రేపటివరకు డామ్ డూమ్ అని కొడతాం, నడుపుతాం. ఎందుకంటే నడపాలి, దుగ్నం నడపాలి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఇంకా ఘోరం. మరి ఏమైనా నువ్వు గిన్ని హామీలు ఇచ్చినావు, ఏం సంగతి అంటే ఈ మధ్యన కొత్త డైలాగ్ ఎత్తుకున్నాడు. ఏం చేస్తారా? నన్ను కోస్తారా? కోసుక తింటారా? ఎవడు కోసుక తింటే నువ్వు ఏమైనా సేపు ఆ మామిడి పండుగ కోసుక తినతుంది, కోసుక తింటారా అన్నట. గింత అన్యాయం ముఖ్యమంత్రి ఉంటాడు ఎవడన్నా? అంత విచిత్రం అనిపిస్తుంది నాకు. ఈ ముఖ్యమంత్రి లెక్కలేడు. మేము కూడా చూసినాం, ఎన్టీ రామారావుని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం, ఇక ఈయనని చూస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక నిజానికి ఇలా మీకంటే నాకంటే ఊళ్ళలో ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువ వస్తుంది. నాకు ఈ మధ్యన మన వాళ్ళందరూ చెప్తాను, అన్నా నువ్వు జరా తిట్టకే ఎక్కువ అని చెప్తాను. అంటే నేనేందుకు తిడతారా పోయి? నాకేం కర్మ ఆయన తిట్టేది? నాకు అవసరమే లేదు.